हाई फ्रेंड्स वेलकम टू मन पेपेर यूट्यूब चैनल। वाరం पेपेर संत కాకుండా మనమైతే డోన్ సంతకు వచ్చాము। ఈ డోన్ సంత నంద్యాల జిల్లాలోని ప్రతి గురువారం జరిగే సంత ఈ డోన్ సంత। ఈ డోన్ సంతలో ఉన్న ఎద్దుల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం। చూస్తున్నారు కదా మీరు ఎంతగా అడిగే కిల్లర్ జాతి ఎద్దులు అయితే ఇక్కడ ఉన్నాయి। ఈ కిల్లర్ జాతి ఎద్దుల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం। ఎక్కడన్నా మనది ఉదలపల్లెనా? ఎంత ధర చెప్తున్నారు? 95,000 చెప్తుండ్రా? ఎన్నేళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఉండి ఎప్పటి నుంచి సేద్యం చేస్తున్నాయి? ఒక సంవత్సరం చేసినాయి। మీ సైడ్ ఏం చిలకలు ఉన్నాయి? కరిగెట్లు ఏమన్నా ఏం పనులు చేసినాయి? వెళ్ళిపోలాలే। ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది? చెప్పండి। 930 36 92 95। చూస్తున్నారు కదా మీరు ఎంతగా అడిగే కిల్లర్ జాతి ఎద్దులను అయితే చూపిస్తున్నాం। మీకు నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి। చూస్తున్నారు కదా డోన్ సంత గురువారం జరుగుతుంది। ఎద్దులు నచ్చినట్టుగా అయితే కామెంట్ అయితే చేయండి। జోడీ 1 ఇప్పుడు మనం జోడీ 2 దగ్గరికి వెళ్తున్నాం। చూస్తున్నారు కదా ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు కిల్లర్ జాతి ఎద్దులు అయితే ఉన్నాయి। అన్నని అడిగి రైతును అడిగి అయితే రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఏ ఊరు నుంచి వచ్చారా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? సప్పన్పల్లెనా? అదే ఓకే। ఇక్కడ చూస్తున్నట్టుగైతే మూడవ జత మనకైతే కిల్లర్ జాతి ఎద్దులు ఉన్నాయి। వీటి రేట్లు అయితే రైతు ఇక్కడ ఉన్నాడు, రైతుని అడిగి తెలుసుకుందాం। ఏ ఊరన్నా మనది? ఎంత ధర అయితే చెప్తున్నారు? 1,25,000 1,25,000 అయితే చెప్పడం జరుగుతుంది। అన్న ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా మనది? 95 63 03 22 52 72। ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి। ఒకసారి చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను। చూస్తున్నారు కదా కిల్లర్ జాతి ఎద్దులు మనకైతే ఇక్కడ 3 జతలు అయితే ఉన్నాయి। మీకు ఏ జత నచ్చిందో కామెంట్ అయితే చేయండి। ఈ వీడియోలో అయితే మనం 4వ జత అయిన కిల్లర్ జాతి ఎద్దులను అయితే చూస్తున్నాం। బేరం అయితే నడుస్తున్నట్టుంది, మరి బేరం ఎంత నడుస్తుందనే చూద్దాం। చూస్తున్నారు కదా ఇక్కడ చూసినట్టయితే మనకు పాల పండ్ల పుల్లకోడ అయితే ఉంది। వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం। ఏ ఊరన్నా మనది? చిల్లబండనా? కోడ ఎన్ని నెలల కోడ అనేది? 10 నెలల కోడనా? ఏం ధర చెప్తుండ్రు? 40,000। ఫోన్ నెంబర్ చెప్తారా మీది? చెప్పరా? అన్నకైతే నెంబరు చెప్పనని చెప్తున్నాడు। కోడ కావాలనుకుంటే డోన్ సంతకు వచ్చి కొనే ప్రయత్నం అయితే చేయండి। చూస్తున్నారు కదా ఈ వారం డోన్ సంతకు వచ్చిన అందమైన కోడే, బాగుంది అయితే। సాత్ 62। చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్న పాల పండ్ల కోడలు అయితే మనకు 62,000 అయితే సేల్ అయితే అయిపోయినాయి। మరి రేటు సరిపోయిందా లేదనేది కామెంట్ అయితే చేయండి। మంచిగా ఉన్నాయి పాల పండ్ల కోడలు, మరి ఇవి ఎన్ని నెలలు ఉండవో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి। చూస్తున్నారు కదా ఇక ఈ వారం పెబ్బేరు డోన్ సంతకు వచ్చిన కోడలు అయితే మనకు పెబ్బేరు సంత కంటే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది కూడా పెద్ద సంత కాదు। మరి చూద్దామని ఈ వారం అయితే డోన్ సంతకు వచ్చిన, మరి ఇక్కడైతే ఎద్దులు ఉన్నాయి। వీటి రేట్లను అయితే రైతుని అడిగి తెలుసుకుందాం। ఎక్కడైనా మనది? యాప్లీ। ఎంత ధర చెప్తుండ్రు? 1,50,000 1,50,000 అయితే ఎద్దులు చెప్తున్నారు। ఒకసారి చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం। చూస్తున్నారు కదా ఎద్దులు అయితే మంచిగానే ఉన్నాయి। మరి ఏమేమి పనులు చేసినా ఏం లేదనేది రైతుని అయితే అడిగి తెలుసుకుందాం। అన్న మీ సైడ్ ఏమేమి పనులు ఉంటాయి? ఇసుక పనులు కూడా కొట్టినా? ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 9908870213। ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి। ఎద్దుల రేట్లు మరి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి అనేది। చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూసినట్టుగా అయితే భారీ సైజు ఒంగోలు జాతి కోడి అయితే కనిపిస్తుంది। మరి ఇది ఎన్ని మంటలు ఉందో రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఎన్ని మంటలు ఉందన్నా? 2 మంటలనా? ఏ ఊరు మనది? క్యాబ్లీ। ఎంత ధర చెప్తుండ్రు?
78,000 అయితే చెప్తున్నాడు అన్న. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. 7780245402. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇంకో ఒంగోలు జాతి కోడలు అయితే ఉన్నాయి. ఇవి ఎన్ని వంటలు ఉన్నాయి ఏం లేదనేది చూద్దాం. ఎన్ని వంటలు ఉన్నాయన్నా? పలపండ్ల. ఏం ధర చెప్తున్నారు? 95,000 చెప్తున్నాడా? ఒకసారి అయితే వెనక భాగం అయితే మొత్తం చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కార్డ్మెన్ ప్రాక్టీస్ ఏమైనా ఉందా? బండి పోతాయని చెప్తున్నారు రైతు. అన్న ఫోన్ నెంబర్ చెప్తారా మీది? చెప్పండి. 9573634893. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కోడలు అయితే పాల పనులు ఉన్నాయని చెప్తున్నారు రైతు. మరి ఇక ఈ వారం ఎట్లెట్లా రేట్లు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని వంటలు ఉన్నాయి? 2 వంటలు ఉన్నాయి. ఏం ధర చెప్తున్నావు? 1,20,000. ఫోన్ నెంబర్ చెప్తావా అనేది? లేదా? సెల్లు లేదా? చూస్తున్నారు కదా మరి ఇవైతే 1,20,000 అయితే 1,20,000 అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు తూర్పు జాతి ఎద్దులు అయితే ఉన్నాయి. తూర్పు జాతి ఎద్దులు చాలా తక్కువగా అయితే కనిపిస్తాయి. మరి వీటి రేట్లను అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. అన్న ఏ ఊరు నుంచి వచ్చారు మనం? ఎంగళంపల్లె. ఏం ధర చెప్తున్నారు? 86,000. 86,000 అయితే చెప్పడం జరుగుతుంది. మీ సైడ్ ఏమేమి పనులు చేసినాయి ఎద్దులు? అన్ని పనులు చేస్తాయి. కరేట్లు ఉన్నాయా? నార్బండ్లకి ఇట్లా ఇసుక బండ్లు లేవు. ఇసుక బండ్లు అయితే లేవని చెప్తున్నారు రైతు. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పు. 93 81 09 31 81. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నచ్చిన వాళ్ళు కొనే ప్రయత్నం చేయండి. ఇక్కడైతే ఇంకో ఎద్దు అయితే ఉంది. మరి ఇది ఏం జాతి ఎద్దు, ఎంత అయితే రేట్ అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంగళంపల్లెనా? ఏం ధర చెప్తుండ్రు ఎద్దుని? 48,000 చెప్తున్నారు. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది? అట్లానా? పట్టుకున్నారా? బేరం నడుస్తున్నట్టుంది కదా? బేరం అయితే నడుస్తుంది. మరి తెగుతుందా లేదనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని వంటలు ఉన్నాయన్నా కోడలు? 2 వంటల 4 వంటలనా? యాది 4 వంటలు ఉంది. ఇది 2 అది 4. సింగిల్ ఏం రేట్ చెప్పినావు? ఇది 4 వంటలది. ఇది 2 వంటలు ఉంది కదా? 4 వంటలు ఉంది. 4 వంటలది 85,000. 2 వంటల కూడా 95,000 చెప్తున్నాడు. మరి రేట్ అయితే బాగానే చెప్తున్నాడు. ఒకసారి చుట్టుముట్టు చూద్దాం. మరి ఇది ఇవి ఆ రేటు పెట్టొచ్చా రేట్ ఎక్కువైందా తక్కువైందా చూసే వాళ్ళైతే ఆడియన్స్ కామెంట్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్తావా అనేది? చెప్పు. 6281667210. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతా బేరమా? మీరు బేరం చేస్తారా? ఏమేమి దొరుకుతాయి నీ దగ్గర బేరానివి? పాల పనుల కాంచి ఎద్దులు ముసలెద్దుల వరకు బేరం చేస్తావు. చూస్తున్నారు కదా మరి ఇక యువ బేరస్తుడు. ఎవరికైనా ఏమైనా కోడలు ఏమైనా కావాలనుకుంటే అన్నని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా ఇంకా ఏమేమి ధరలు ఎంత ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా డోన్స్ అంతా అయితే మొత్తం 5 వీడియోలు అయితే తీశాను. 5 వీడియోలు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు 90% అయితే మనకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ని అయితే కొట్టండి. అలాగే మీకు ఏ రకమైన ఎద్దులు కావాలన్నా బర్రెలు కావాలనుకున్నా మన యూట్యూబ్ ఛానల్కు మెసేజ్ అయితే చేయండి. అలాగే ఇంటి దగ్గర ఉండి అమ్ముకోవాలనుకున్న వాళ్ళు 1 నుంచి 3 నిమిషాల వీడియో తీసి మన వాట్సాప్ ఛానల్ నెంబర్కి అయితే వీడియో పంపించండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.